వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చావు? చిత్తూరు నుంచి వచ్చాము. చాలా భయపడాను. ఓవర్ క్రౌడ్ అయ్యి చాలా భయపడినాము. ఎట్లా సక్సెస్ఫుల్ గా అంతా లోపల ఉన్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. మంచి స్టాండ్స్ అంతా వేశారు. ఎంఐపీ అటువైపు ఇటువైపు అంతా బాగా పెట్టారు. అంతా బాగుంది. ఇంకా మనము సినిమా గురించి పక్కన పెడితే అన్న లాస్ట్ లో ఒక మాట చెప్తాడు కదా, కరెక్టే. కానీ మేము మాస్ ఫ్యాన్స్. సినిమా పక్కన పెడితే అన్న స్పీచ్ మెయిన్. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. నడి రోడ్డు పైన నిలిచిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాత అన్నాడు మెయిన్. ఇంకోటి అన్నం చూసి ఎవరైనా ఫాలో అయినారు. మళ్ళా తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా మాట్లాడినారు. అన్న తర్వాత అదే యాక్టింగ్ లాగానే ఎన్ని వర్షాలు ఎన్ని ఉన్నాయి మీకు. ఎవరైనా చేస్తారా అలాగా? సీడెడ్ కింగ్. మళ్ళా ఇక్కడ కట్అవుట్ ఉంది కదా ఉన్నది పక్కన హీరో, ఆయన మెయిన్ లీడ్ అంటున్నారు. అట్లా కాదు, సైడ్ యాక్టర్ అయినా కూడా కానీ అన్నకి ఇచ్చే డామినెన్స్ ఇచ్చారు. ట్రైలర్ చూసారా? చూసాం కదా. హృతిక్ రోషన్ ఏంటంటే ఇటు వచ్చి చూస్తాడు. ఎట్లా సీన్ చూసారు కదా. ఇప్పుడు స్టోరీ వచ్చేసి పెద్దవాళ్ళకి చూసే విధంగా మాస్ అయితే పక్కా మాస్ ఉంటుంది. ఎలివేషన్స్ మాస్ పక్కా ఉంటుంది. కొత్తదనం ఏముందంటే ఇంకా మాసే. నాకు కావాల్సింది మాసే. పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నకి సాలి పెట్టుబడి చాలా చాలా కాలం అయిపోయింది. హిట్ పడింది. 666, దేవరా అంతా హిట్ పడింది. కానీ మేము ఫ్యాన్స్ అంతా మేము కోరుకున్నది ఎట్లా సినిమా అంటే ఆది సినిమా, సింహాద్రి సింహాద్రిలో ఆది సినిమా. అరవింద సమేతలో ఫస్ట్ లైన్ ఉంది, ఫైట్. అట్లా ఫైట్ సినిమా అంతా కావాలి మాకు. సినిమా అంతా మాసు. అట్లా ఈ సినిమాలో ఎలివేషన్స్ మాసు, ఆ గన్ను ఆ ఫైటింగ్ ఉంటుంది. కానీ కత్తి ఇట్లా సీన్ సంతోషమే. డే 1 పెడదాం. 50 crores వరకు డే 1 పెడతాం. పక్కా పెడతాం. డే 1 కూలీ వచ్చినా ఎన్ని కూలీలు వచ్చినా డే 1 పక్కా పెడతాం. పక్కా. కేసీఆర్ మధ్యలో తొక్కుకుంటూ పోవాలా. ఎదురొచ్చిన నెగిటివిటీ ట్రోల్స్ అన్ని తొక్కుకుంటూ పోవాలా. ఎవరైనా పోవాల్సిందే, పోవాల్సిందే. రామ్ చరణ్ అనే, ప్రభాస్ అనే, ఎవడైనా సరే ఎన్టీఆర్ అని అడ్డు లేడు, అడ్డు రాడు. హీరో అంటున్నారు. పర్ఫెక్ట్ గా చెప్తున్నా. రితిక్ రోషన్ కూడా హీరో కాలేడు ఎన్టీఆర్ ముందు. ఎన్టీఆర్ ముందు రితిక్ రోషన్ అయినా, ప్రభాస్ అయినా ఎవరైనా హీరో కాలేడు. ఎన్టీఆర్ అందరూ ఇలా చూస్తారేమో, కానీ ఎన్టీఆర్ రేంజ్ ఎలా ఉంటుందో అమ్మ మొగుడే. నువ్వు పైన డెలివరీ వెళ్తే ఎలా ఉంటుంది చిన్నదిగా, అంతకంటే దాని అమ్మ మొగుడులా ఉంటది రేంజ్ అంటే. ఒక సైడ్ క్యారెక్టర్ అయినా, ఒక హీరో అయినా, ఒక పక్కన కమెడియన్ గా అనుకో, సింగర్ అయినా, కమెడియన్ అయినా ఎలా ఇచ్చాడు మొత్తం. ఏ హీరో అయినా ఒక బ్రహ్మానందమైనా సరే కమెడియన్ గా అదృష్టపరంగా చూసుకుంటే ఈక్వల్ గా చేసినాడు. మీరు చెప్పండి. ఇంకెవరు
తెలుగు ఇండస్ట్రీ లేదు రాదు. ఎన్టీఆర్ అని కట్టే ఎవడు రాలేడు కాదు. ఎన్టీఆర్ దండయాత్ర, ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క దండయాత్ర సపోర్ట్ చేస్తారేమో. ఎన్టీఆర్ మాస్ లేవయ్యా, మాసు లేదు, క్లాసు లేదు, కమెడియన్ లేడు. ఎన్టీఆర్ అంటే అది నక్షత్రం టైపు, అది లేరు. ఎన్టీఆర్ సినిమా అవడం, కమెడియన్ అవడం, రాజకీయం కూడా అవడం. ఇప్పుడు లాస్ట్ టైం రజనీకాంత్ ఎన్టీఆర్ వెళ్ళారు ఒక రాజకీయ ఎవరికి సాధ్యం? రాష్ట్రంలో కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మన చంద్రబాబు కానీ, జగన్ కానీ ఎవరికి రాదు. అంత వ్యాల్యూ ఎవరికి ఎవడ బ్రో? నీకు ఇప్పుడు నీకు పవర్ ఉందని తెలుసుకుని ఎవడైనా ఇస్తాడు నీకు. ఇప్పుడు నువ్వు మీడియా, నీకు ఎంతమంది పవర్ ఉండే కదా ఇది ఇస్తారు. మేము ఏం పవర్ లేకుండా నీకు ఎవరు కదా. అది కూడా పవర్ లేకుంటే ఆడికి ముందే తెలుసు పక్క ఎన్టీఆర్ ఫ్యూచర్ లో వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా అన్న. నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ నిలబెట్టేది ఎన్టీఆర్. రానున్న సకం రామన్న సకం అంతే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు కానీ వాళ్ళ నాన్నగారు మీరు పెట్టారు, మీకు తెలుసో తెలియదు కానీ అన్న తెలుగుదేశం అని ఒక పెట్టారు. దాంట్లో వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీని పైకి నిలబెట్టేది ఎన్టీఆర్ అన్న మాత్రమే. ఎన్టీఆర్ అన్న తారకన్న లేకపోతే ఏది రాదు. నీ అమ్మ తాడు చెప్తున్నా. బాగా తెలుసు. అది లేకుండా లేట్ అయినా లేటెస్ట్ వస్తాడు అంటే చెప్పినట్టు ఫైర్. అప్పుడు దాకా తెలుగు మా అభిమానుల కోసం సినిమాలు తీస్తానే ఉంటాడు, మా కోసం రాజకీయంలో తెలుగేంటి బ్రో, వరల్డ్ బ్రో, వరల్డ్. ఎన్టీఆర్ లేకపోతే రాదు, కాదు, చేయదు. ఎన్టీఆర్ ఇండస్ట్రీ ఉండాలి ఖచ్చితంగా. ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ పోతుందా? ఎన్టీఆర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ పోతుందా? మనది వచ్చింది, ఇంకెవరెవరిదో ఎక్స్ప్రెషన్ వచ్చింది. దేంట్లో చేశారు? శిల్ప వేదిక దేంట్లో, లేకపోతే ఏదో ఫంక్షన్ హాల్లో, దీంట్లో చేశారు. ఎవడైనా ఓపెన్ గ్రౌండ్ లో పెట్టారు. మన దేవరా పెట్టారు చిన్న ఫంక్షన్ హాల్. ఏం చేశారు? మన గొడవ ఎన్టీఆర్ చూపించకుండా చేశారు. కానీ ఈ రోజు ఏం చేశారు? అరే ఎన్టీఆర్ తో కష్టరాబాయ్ తన్నారాబాయ్ అని చెప్పేసి ఇప్పుడు ఎన్టీఆర్ ఎట్లా ప్లాన్ చేశారు. అది ఎవరి కోసం? ఫ్యాన్స్ గురించి. అది ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ప్రభాస్ వీళ్ళతో వచ్చారు. ఈ రోజు అదే చూసుకొని కాళ్ళు ఎగరేసుకుని వీధుల్లో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అని చెప్పుకొని తిరుగుతున్నాం. ఎప్పటికీ ఇలాగే చేస్తా, ఇలాగే ఎన్టీఆర్ అన్న నిల్చుని పెడతాం. ఎన్టీఆర్ అన్న మా కోసం నిల్చునే కాళ్ళు ఎత్తుకునే సినిమాలు చేస్తారు. ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉండాలి అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రకారం నేను చెప్పేది ఏమంటే ఎన్టీఆర్ క్లాప్ హిట్టు